నందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి రాజుల మొదటి గ్రంథం. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడవైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించిన దేవుడవు, కృపతో జ్ఞాపకం చేసుకొని దినదినము అనుదినము విడువక మమ్మను కాపాడుచున్న నాథుడవు. అందును బట్టి మిమ్మును మేమెంతో స్తుతించుచున్నాం. మా ప్రాణప్రియుడా, కొద్ది నిమిషాలు మీ లేఖనాలలో నుండి మీ వాక్యమును ధ్యానం చేయనయుంటుండగా మీరు మాతో మాట్లాడి మీ నామమునకే మహిమ ఘనత కీర్తి ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుచు అల్పుడను బలహీనుడను నిష్ప్రయోజకుడైన దాసుడను జ్ఞాపకం చేసుకుని బలపరచి మాతో మాట్లాడి మహిమ పొందుతారని యేసుక్రీస్తు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దావీదునకు మరణకాలము సమీపమైనప్పుడు అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇచ్చిన ఆజ్ఞను గూర్చిన విషయాలు మనం వింటున్నాం. నిజమే, సొలొమోనుకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా సొలొమోను చేసినట్లుగా మనము చూస్తున్నాం. అలాగే మన పరలోకపు తండ్రి మనకిచ్చిన ఆజ్ఞ మేరలో మనము కూడా తప్పనిసరిగా పాటించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇప్పటికీ ఎన్నో వర్తమానాలు ఆయన మనకు తేటగా ఇచ్చిన ఆజ్ఞలను గూర్చిన వివరాలు మనము ఎంతో స్పష్టంగా విన్నాం. నిజమే, ఈరోజు కూడా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరూ బైబిల్ గ్రంథములో ఉన్న వాస్తవిక సత్యాలు అర్థం చేసుకుని ప్రభువుకెంతో మహిమ ఆపాదించవలసిన వారమై ఉన్నాం. జీవము గల దేవుని వాక్యములో చూడండి, సంఖ్యాకాండములో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు జాగ్రత్తగా మనము ఆలోచన చేద్దాం. ఏమని అనంటే, సంఖ్యాకాండములో వ్రాయబడిన మాట, దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఇశ్రాయేలీయులకు మోషే ఆజ్ఞాపించాడు. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 5వ వచనం. అక్కడేమని వ్రాయబడింది? యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇశ్రాయేలీయులు అతడు చెప్పినట్లే చేసిరి అని వ్రాయబడి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తం అతడు చెప్పినట్లే ఇశ్రాయేలీయులు చేసిరి అని మనము చూస్తున్నాం. చూడండి, దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన
ఆజ్ఞలు. మరి మోషే చేశాడా? మోషే చేశాడా ఆయన ఆజ్ఞాపించడానికి ముందు? ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించక ముందు మరి దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్లు చేశాడా అనంటే అదే సంఖ్యాకాండం 17వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకున్నాం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను, అలాగుననే చేసెను అని వ్రాయబడింది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను, అలాగుననే చేసెను. ఇది చాలా ఎంతో ఉన్నతమైన మాట, ఎంతో శ్రేష్టమైన మాట, ఎంతో దివ్యమైన మాట. ఎందుకని అనంటే దేవుడు మోషేకు ఏమైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞాపించిందంతా అతడు చేశాడు, అలాగుననే చేశాడు, అలాగుననే చేశాడు. ప్రియులారా, ప్రభు పిల్లలమైన మనము కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తాడో ఆ ఆజ్ఞాపించినట్లు అలాగుననే చెయ్యాలి అనేది మనం ఇక్కడ గుర్తించాల్సిన సత్యం. చూడండి, వారు ఏం చేశారు? సంఖ్యాకాండంలోని 9వ అధ్యాయం 27వ వచనం. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 23వ వచనం. యెహోవా మాట చొప్పున వారు గుడారములను వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడచిరి. ఇక్కడ మోషే గాని సర్వ సమాజము గాని ఇశ్రాయేలీయులందరూ కూడా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడచిరి అని మనం చూస్తున్నాం. ఇది చాలా విశేషమైన సంగతి. యెహోవా ఏ మాట అయితే చెప్పాడో ఆ ఆజ్ఞను అనుసరించారు. యెహోవా చెప్పిన మాట ఏమిటి? వారు తమ గుడారములను వేసుకొనిరి అని ఉంది. అంటే దేవుడు చెప్పినట్లే వారి గుడారములను వేశారు. అర్థమైందండి? దేవుడు ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన ప్రకారంగా వారు తమ గుడారములను వేసిరి అని చూస్తున్నాం. దేవుడు ఏదైతే చెప్పారో ఆ ప్రకారంగా తమ గుడారములను వారు వేశారు. ఇది గొప్ప విశేషమైన విషయం. జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఏదైతే చెప్పారో చెప్పిన ప్రకారమే ఇండ్లు కట్టుకున్నారు, గుడారాలు వేశారు. ఇక్కడ ఇలా చెప్తానండి అర్థం కావడానికి. ఇప్పుడు వారు గుడారములు ఏ ప్రకారంగా కట్టారు? దైవ వాస్తు ప్రకారంగా కట్టారు. అంతే కదా? ఏమండి? వారు గుడారములను వాస్తు ప్రకారంగా, వాస్తు ప్రకారం. ఏ వాస్తు? దైవ వాక్కు ద్వారా కట్టారు. దైవ వాస్తు అంటే మన వాస్తు ఎవరు? క్రీస్తే మన వాస్తు. ఇక మిగతా వాస్తులు చూడకూడదు. అర్థమైందండి? మిగతా వాస్తులు చూడకూడదు. ఇక్కడ అది ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి, ఇంకొక చోట ఇలాగా, అలా కట్టాలి, ఇలా కట్టాలి, ఐకోస్ తీయాలి, ఐమూల తీయాలి,
ఈ సైన్యం ఇలాగుండాలి, ఆ సైన్యం అలాగుండాలి, నైరుతి ఇలాగుండాలి, ఆగ్నేయం ఇలా ఉండాలి. అంటే ఇవేమీ లేవు వాళ్ళకి. దేవుని మాట చొప్పున గుడారములను వేశారు. దైవ వాస్తు ప్రకారంగా, దైవ వాక్కు ప్రకారంగా. మన వాస్తు దైవ వాక్కే. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. ఇంతకి వారేం వేశారు? గుడారాలు. ఇలాగున బైబిల్ గ్రంథంలో అబ్రహాం ఎవరు? గుడారవాసి. ఇస్సాక్ ఎవరు? గుడారవాసి. యాకోబు ఎవరు? గుడారవాసి. యేసేపు ఎవరు? యేసేపు ఎవరు? రాజమందిరవాసి. అంతఃపురవాసి. చూడండి, వాళ్ళంతా గుడారవాసులుగానే ఉన్నారు. అయితే ఇక్కడ ఒక పాఠం ఉంది. అంతఃపురపు వాసిగా యేసేపు ఉన్నా అంతఃపురాన్ని గూర్చి గాని, ఈ లోకాన్ని గూర్చి గాని ఆశలు ఆయనలో లేకుండా జీవించాడు. ఇప్పుడు మనం కూడా ఎలా జీవించాలి? గుడారవాసులుగా జీవించాలి. మనకి గుడారాలు ఉన్నాయా? పెద్ద పెద్ద అంతస్తులు ఉన్నాయా? అంతస్తులే. పెద్ద పెద్ద అంతస్తులే. మరి అంతస్తులలో ఉన్నవారు దేవుని ఆజ్ఞను పాటిస్తారా? దైవ ఆజ్ఞను పాటించాలి. యేసేపులాగా దైవ ఆజ్ఞను పాటించాలి. అలా దైవాజ్ఞను మనము ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు మన జీవితాలు ధన్యమవుతాయి. అప్పుడు మన బ్రతుకులు ధన్యమవుతాయి. అప్పుడు మనము దేవునికి మహిమను ఆపాదించగలిగిన వారమవుతాము. గనుక ఇట్టి సత్యాలు మనము స్పష్టంగా గుర్తించి ప్రభువుకు మహిమ తేవలసిన వారం. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకుని, దేవుని ఆజ్ఞ చొప్పున వారు గుడారములను వేసిరి. అంతేకాదు, యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. గుడారమైన ప్రయాణమైన ఆయన మాట చొప్పుననే చేశారు. ఎంత గొప్ప మాట అండి. కనుక ఈనాడు మనం కూడా ఏమండి ఎలా కట్టుకోవాలి? ఇల్లు ఆయన చెప్పినట్లే కట్టుకోవాలి. ఎలా చెయ్యాలి ప్రయాణం? ఆయన చెప్పిన ప్రకారమే ప్రయాణం చెయ్యాలి. అంటే ఆయనకు లోబడిన వారుగా ప్రయాణం చేయడం అంటే ఆయన వెళ్ళమన్న స్థలాలకు మాత్రమే మనం వెళ్తాం. ఆయన మాట చొప్పున చేయకపోతే వేరువేరుగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. గనుక ఇప్పుడు మన నివాస పద్ధతిని మార్చుకోవాలి. రెండవది, మన ప్రయాణ పద్ధతిని కూడా మార్చుకోవాలి. అంటే ఎవరి మాట చొప్పున చేయాలి? దేవుని మాట చొప్పునని చేయాలి. చూడండి, 9వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇశ్రాయేలీయులు అతడు చెప్పినట్లే చేసి. చూడండి, ఎంత చక్కగా చెప్పినట్లే చేసి. దేవుని వాక్యంలో మనము గమనించినట్లయితే ఏం చేశారు? చూడండి, దేవుడు ఏదైతే చెప్పాడో ఆ ప్రకారంగానే చేసిరి. 5వ అధ్యాయం 4వ వచనం, సంఖ్యాకాండం 5వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలీలు అలాగు చేసిరి అని వ్రాయబడింది.
పాళెము వెలుపలికి అట్టివారిని వెళ్ళగొట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు చేసిరి. చూడండి, దేవునికి ఏదైతే ఆయాసకరమైనదిగా ఉన్నదో వారిని వెళ్ళగొట్టుట మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు చేశారు. చూడండి ఏమన్నారు? పాళెము వెలుపలికి అట్టి వారిని వెళ్ళగొట్టిరి. వెళ్ళగొట్టిరి అని ఒక చోట, 5వ అధ్యాయం 2వ వచనం, ప్రతి కుష్ఠరోగిని, స్రావము గల ప్రతివానిని, శవము ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతివానిని పాళెములో నుండి వెలివేయవలెనని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించుము. చూసారా, దేవుని వాక్యములో పాళెములో నుండి వెలివేయాలి అని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించుము అన్నాడు. పాళెములో నుండి వెలివేసేయాలి. 4వ వచనంలో పాళెము వెలుపలికి అట్టి వారిని వెళ్ళగొట్టిరి. వెలివేయాలి, వెళ్ళగొట్టాలి. వెలివేయాలి, వెళ్ళగొట్టాలి అనే విషయాన్ని మనం చూస్తాం. అసలు ఇంకా ఏమన్నాడంటే సంఖ్యాకాండం 15వ అధ్యాయం 36వ వచనం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 36వ వచనం. సర్వసమాజం పాళెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలెను అన్నాడు. మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వసమాజం పాళెము వెలుపలికి వాని తీసుకుని పోయి రాళ్లతో వాని చావగొట్టెను. ఇక్కడ వెలివేసెను, వెళ్ళగొట్టెను, చావగొట్టెను అన్నాడు కదా. ఇదంతా కూడా ఆజ్ఞ ప్రకారంగానే జరిగింది. ఆజ్ఞ ప్రకారంగా. నిజమే, దేవునికి ఆయాసకరమైన జీవితాన్ని జీవిస్తూ పాపము వలన రోగము తెచ్చుకుని ఆ రోగం విషయంలో నష్టం కలుగ చేస్తూ ఉంటే ప్రజలకు ప్రభు ఊరుకొని ఉండేవాడు కాడు అనేది మనకు ఒక కోణంలో అర్థమవుతుంది. సరేలేండి, ఏమేమి మోషే గాని ఇశ్రాయేలీలు గాని చేశారో చూడండి. సంఖ్యాకాండంలోని 8వ అధ్యాయం, సంఖ్యాకాండం 8వ అధ్యాయం 3వ వచనం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను. ఇక్కడ దీపములను వెలిగించెను అన్నాడు. దేవుడు మానవునికి ప్రేమించేమని చెప్పాడు? దీపములను వెలిగించండి అని ఆజ్ఞాపించాడు. దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను. కనుక మన ప్రభువే దీపవృక్షం. ఆయన ఎదుట ఉన్న మనము కూడా మన దీపములను వెలిగించాలి. మరి మన దీపములు వెలుగుగా ఉన్నాయా, చీకటిమయంగా ఉన్నాయా? వెలుగుతూ ఉన్నాయా, ఆరిపోయిన స్థితిలో ఉన్నాయా? మనమే పరీక్ష చేసుకోవాలి ఎప్పటికప్పుడు. దేవుని నామ మహిమార్థమై మన జీవితాన్ని దేవునికి మహిమకరంగా ఉపయోగించగలిగితే అది మంచిది. ఇక్కడ చూడండి, నేను కొన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. ఇంకొక మాట మనము ఆలోచన చేస్తే, సంఖ్యాకాండం 4వ అధ్యాయం 49వ వచనం. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 49. యెహోవా నోటి మాట చొప్పున మోషే చేత వారు లెక్కింపబడిరి.
ప్రతివాడును తన తన సేవను బట్టి తన తన మోతను బట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అతని వలన లిఖింపబడిరి. అతని వలన లిఖింపబడ్డారు. ఇక్కడ మీరు తేటగా గమనిస్తే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. ప్రియులారా, ఆజ్ఞాపించినట్లు ఏం చేశారు? ప్రతివాడును ఇక్కడ మనం చూస్తే ప్రతివాడు తన తన సేవను బట్టి తన తన మోతను బట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అతని వలన లిఖింపబడిరి. ప్రియులారా, ఏది ఖచ్చితం, ఏది నిత్యం అనేది గుర్తుపెట్టి ప్రతివాడు తన తన సేవను బట్టి తన తన మోతను బట్టి ఆయన ఆజ్ఞాపించినట్లే. ఇక్కడ నేను 5 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను, లేదా 6 విషయాలు. ఒకటి ఆయన ఆజ్ఞ చొప్పున తమ గుడారములను వేశారు. 2 ఆయన ఆజ్ఞ చొప్పున వారు ప్రయాణము చేశారు. 3 ఆయన ఆజ్ఞ చొప్పున వారు దీపమును వెలిగించారు. 4 ఆయన ఆజ్ఞ చొప్పున ప్రతివాడు తన తన సేవను బట్టి ఆయన ఆజ్ఞ చొప్పునని సేవ చేశారు. 5 తన తన మోతను బట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అతని వలన లిఖింపబడిరి. మోత క్రమము కూడా ఆయన ఆజ్ఞాపించినట్లే జరిగింది. ఆయన ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞాపించిన ప్రకారమే మనము కూడా చేస్తూ ఉంటే మన ద్వారా ప్రభువుకి ఎంతో మహిమ ఉంటుంది. కొన్ని కార్యక్రమాలు మన జీవితంలో చేయొచ్చా చేయకూడదా అనే ఆలోచన కూడా ఉండకుండా చేస్తాం. అలా కాదు, ఆయన ఏం ఆజ్ఞాపించాడు ఆజ్ఞాపించిన ప్రకారంగా చేయాలి. అలా చేయకపోతే వెలివేయాలి, అలా చేయకపోతే వెళ్ళగొట్టాలి, అలా చేయకపోతే కొట్టి చంపాలి అని ఆ రోజుల్లో చెప్పబడిన మాట. ఆజ్ఞాపించినట్లుగాని వారు చేసినట్లు మనము చూస్తాం. మోషే చేశాడు, ఇశ్రాయేలీయులు చేశాడు. సంఖ్యాకాండం 2వ అధ్యాయం 34లో అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును చేసిరి. అట్లు వారు తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తన తన ధ్వజమును బట్టి దిగుచు సాగుచూ నుండిరి. ఈ మాట తేటగా మనము అర్థం చేసుకుందాం. ప్రియులారా, తమ తమ వంశముల చొప్పున తమ తమ పితరుల కుటుంబముల చొప్పున ప్రతివాడు తన తన ధ్వజమును బట్టి దిగుచు సాగుచూ నుండిరి. దిగుచూ సాగుచూ ఉండిరి. వారు వెళ్ళాలన్నా సాగాలన్నా ఆగాలన్నా అది దేవుని సెలవు చేతని. అందుకే ఆయన మాట వినే ప్రతివారు రాత్రేమో అగ్నిస్తంభపు వెలుగులో వారు ప్రయాణం చేశారు. పగటివారు ప్రతి ఒక్కరు కూడా రాత్రి సంబంధులుగా కాకుండా పగటి వారందరూ కూడా
ప్రభు చెప్పినట్లే చేసేవాళ్ళు పగటివారు అని అంటాడు. కొన్ని స్థలాల్లో ఆ వచనాలు వ్రాయబడ్డాయి. ప్రతివాడు తన తన ధ్వజమును బట్టి దిగుచూ సాగుచూ నుండిరి అన్నాడు. ఇంకొక మాట తేటగా మనము గమనిద్దాం. ఇదే సంఖ్యాకాండం, ఇదే సంఖ్యాకాండములో మరొక మాట మనము తేటగా గమనిద్దాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 27వ వచనం. 20వ అధ్యాయం 27వ వచనం. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. సర్వ సమాజము చూచుచుండగా వారు హోరు కొండనెక్కిరి. హోరు కొండనెక్కిరి అని మనం చూస్తున్నాం. కొండ అనుభవం, రకరకాలుగా కొండలెక్కిన వారు ఉన్నారు. కానీ యేసు ప్రభు కొండకు వెళ్ళిన సందర్భం అది ప్రార్థన కొండ. అంటే ప్రార్థించే ఒక గొప్ప అనుభవాన్ని మనము కలిగిన వారంగా ఉండాలి. కాబట్టి ఎప్పుడైనా ఆయన ఆజ్ఞ ఏమిటి? ప్రార్థన చేయాలి. ఆయన ఆజ్ఞ ఏమిటి? పరిచర్య చేయాలి. ఆయన ఆజ్ఞ ఏమిటి? ప్రభు కొరకు సాక్షిగా నిలవాలి. ఆయన ఆజ్ఞ ఏమిటి? అనేకులను ప్రభు వైపు శిష్యులనుగా తయారు చేయాలి. ఇంత గొప్ప సత్యాన్ని మనము ఎరిగి అసత్యం వైపు వెళ్లకుండా దేవునికి ఎంతో మహిమకరంగా జీవించడానికి మనలను మనము జాగ్రత్త చేసుకోవాలి. ఏమండి, ఒకటి మాత్రం ఖాయం. ఏంటంటే చూడండి, ఇదే సంఖ్యాకాండములో 28వ అధ్యాయం 2వ వచనం. నీవు ఇశ్రాయేలీలకు ఇలాగు ఆజ్ఞాపించు, నాకు సువాసన కలుగుటకై మీరు హోమరూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నా యొద్దకు తెచ్చుటకు జాగ్రత్త పడవలెను అన్నాడు. ఆయన ఆజ్ఞాపించిన ప్రకారంగా మనం ఆయనకి ఏం చేయాలి? సువాసన కలుగా చేయాలి. ఆయన ఏదైతే ఆజ్ఞాపిస్తాడో ఆ ఆజ్ఞాపించిన దానిలో ప్రభువుకు సువాసన కలిగేటట్లుగా మన జీవితం ఉండాలి. ఎప్పుడైతే దైవ లేఖనాలలో ఉన్న వాస్తవాలు విన్న మనమంతా కూడా ఖచ్చితంగా లేఖనాల వెలుగులో మన జీవితాన్ని జాగ్రత్తగా చేసుకొని ఆయనకు మాత్రమే సువాసన కలుగునట్లు మనలను మనము సిద్ధపరచుకొనవలెను. చూడండి, బైబిల్లో దేవుడు ఆజ్ఞాపించినట్లు మోషేకు ఆ ఆజ్ఞలు కలిగి అదే మోషే ఆజ్ఞాపించినట్లుగా చూస్తాం. అంటే దైవాజ్ఞలను పొందిన మోషే ప్రజలకు ఆజ్ఞాపించగా వారందరూ ఏం చేశారు? ఆ ఆజ్ఞలను అనుసరించారు. ఒక్కొక్కసారి ఆజ్ఞలు అనుసరించకుండా తిరుగుబాటు చేసిన వారుగా చూస్తాం. మరి తిరుగుబాటు చేసిన వారి విషయంలో సంగతి ఏంటి? సంఖ్యాకాండం 15వ అధ్యాయం 31వ వచనం. సంఖ్యాకాండం 15:31. వాడు యెహోవాను తృణీకరించిన వాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా
కొట్టివేయబడును, వాని దోషమునకు వాడే కారకుడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఎవరు విత్తిన దానిని బట్టి ఏ పంట విత్తుతామో ఆ పంటే కోస్తాం. అందుకే మనుషులు చెప్పినట్లు వినొద్దు, దేవుడు చెప్పినట్లు విందాం. శరీరము చెప్పినట్లు వినొద్దు, ఆత్మదేవుడు చెప్పినట్లు విందాం. లోకము చెప్పినట్లు వినొద్దు, ప్రభువు చెప్పినట్లుగా జీవిద్దాం. ఎందుకంటే మన బ్రతుకులో రేపు కొట్టివేయబడని జనాంగపు లిస్టులో మనం ఉండకుండా జాగ్రత్త కలిగి దేవునికి మహిమకరంగా మనము జీవించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అలాగున ప్రతి ఒక్కొక్కరు ప్రియులారా, దేవుడు మోషేకి ఏదైతే ఆజ్ఞాపించాడో, మోషేకు దేవుడు ఆజ్ఞాపించినవి అతడు మౌనంగా ఉండకుండా ఆ ఆజ్ఞలన్నీ వారికి చాటి చెప్పినట్లు మనం చూచాం. కనుక వారి సాక్ష్యం కొంత మేర పరిమళ వాసనగా ఉన్నట్లు చూడగలం. పరిమళ వాసనగా మన జీవితాలు ఇప్పుడు పరిమళాలు వెదజల్లేటట్లుగా ఉండాలి. అందుకొరకు మనము సిద్ధపడదాం. దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా మనమందరం పాటిద్దాం. ప్రియులారా, వాక్యానికి భిన్నమైన జీవితం ఏదైనా ఉంటే దిద్దుకొని సరి చేసుకుని, ప్రభువా నన్ను నీవు అంగీకరించయ్యా అని ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవునికి విధేయత కలిగిన వారుగా ఉంటారో, వారి జీవితాలు రేపు భవిష్యత్తులో మనమందరం చూస్తాం. ప్రభువుని ఎదుర్కొంటాం. ప్రభు ఇచ్చే పరలోక పట్టణంలో యుగయుగాలు సంతోష ఆనందాలు కలిగిన వారంగా ఉంటాం. ఎప్పుడు తెలుసా? ఆయన ఆజ్ఞను పాటిస్తే. అంతే కదా? ఆయన ఆజ్ఞను ఎవరైతే పాటిస్తారో, పాటించడమే కాదు ఆయన ఆజ్ఞను చాటిస్తారో, వారి బ్రతుకు ధన్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ధన్యకరమైన జీవితాన్ని జీవించాలి కానీ అన్య జీవితం, అంధకారపు జీవితం మనకు ఉండకూడదు. మనం చెప్పుకున్న ఈ వర్తమానంలో నిజంగా ఎన్నో రకాల పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఎన్నో విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. గనుక ప్రతి ఒక్కరు కూడా మన గుడారాలు ఎక్కడ వేయాలి? భూమి మీద ఈ గుడారం తీసివేయబడితే, శిథిలమైపోతే, దేవుని చేత కట్టబడినదినైన నిత్యమైన నివాసం పరలోకమందు ఉంది గనుక మన గుడారం అక్కడ వేసుకునేటట్లు ఇక్కడ మనం సిద్ధపడాలి. వారు దేవుని మాట చొప్పున గుడారములు వేసిరి. దేవుని మాట చొప్పున వారు ప్రియులారా చేసే కార్యాలన్నీ కూడా ప్రయాణము చేసిరి, దీపము వెలిగించిరి. వారు ఇలా ఉన్న ఎన్నో సంగతులు మనం వినవచ్చు. గనుక ఈ సమయంలో ప్రభు పిల్లలమైన మనం ఆయన ఆజ్ఞను అనుసరిస్తున్నామా? ఆయన ఆజ్ఞను అనుసరించకపోతే చూసారా, జనులలో నుండకుండా అతడు కొట్టివేయబడును. ఎందువల్ల? వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి, దేవుని మాటను అలక్ష్యము చేసిన ఏ ఒక్కరికైనా ప్రియులారా ఎవని దోషమునకు వాడే శిక్షకు కారకుడు. వాని దోష శిక్షకు వాడే కారకుడవుతాడు. కనుక ఎవరంతటా వాళ్ళు దోష శిక్షకు కారకులు కాకుండా దోషులకి
ప్రభువా నన్ను కనికరించు, కాపాడు అని ఎవరైతే దేవుని సన్నిధిలో దోషులొగ్గి సహాయం కోరుకుంటారో వారిని అంగీకరిస్తాడు, వారికి ప్రార్థనకు జవాబిస్తాడు. అన్నింటికి పరిష్కారం ప్రభు దగ్గరే ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మనమున్న స్థితిలో ఆయనకు మహిమకరంగా జీవిద్దాం. కృపగల మా తండ్రి, దయగల దేవ, కరుణావాత్సల్యములు కలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రములు. మీ ఆజ్ఞను మేము పాటించాలని ఎంతో వివరంగా తేటగా చెప్పారు. మా ప్రభువా, ప్రతి ఒక్కొక్కరు ప్రతి విషయంలో మీకెంతో మహిమకరంగా జీవించుటకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని వేడుకుంటూ ఉన్నాం. మా ప్రభువా, మీ రాక సమీపంగా ఉండగా ఆ రాజ్యములో మేమందరం మిమ్మును హెచ్చించి గణపరచగలుగునట్లు మా ప్రాణాత్మ దేహములను మీకు అప్పగించుకొని మీ సన్నిధిలో వేడుకొనుచుండగా మా ప్రార్థన ఆలకించి జవాబు దయచేసి మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను ఆరోపించుకుంటారని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రాజు, మా రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుకొనుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.